మనమంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేరుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశపారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏమిటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా. గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పొలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకల కార్డు తీసుకున్నా. ఏంటండి గోలా? ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంతా పాడు చేసే కదా రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు, దొంగ చూపులు చూస్తా బెటర్. దొంగ వెదవా, దొంగ చూపులు చూస్తా బెటర్. దొంగ చూపులు. చెప్పరా చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీడిని ఎందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును. నాకు వద్దులేరా పెద్దానికి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి. రై, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా, వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే. రై, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. అందరం వచ్చేసాం, ఇక హారతి వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం, అరుణాచలం. ఏంటి బావా, ఏడు అరుణాచలం? అరుణాచలం, నీకేమన్నా చెవుడా పిలవట్లా? ఓహో, చెవిటి మాలోకవా? అడుగు, అరుణాచలం వచ్చేసాడు. త్వరగా రా బాబు.
చూసేవా వేదవతి, నేను చెప్పలేదు అరుణాచలం స్టైల్ అది. అరే ఆ నడక చూడు. అరుణాచలం ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురురా. అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరే నా మరదలు. అరుణాచలం ఆలస్యం అవుతుంది, రా బాబు. ఇది వచ్చేస్తున్నాం. అత్తయ్య ఇలా ఏమండి? ఎందుకు? ఆర్త ఇవ్వటానికి. అరుణాచలం ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజ శ్రీ 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 అరుణాచలం గారు ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులనే భేదం లేదు. 2 చేతులు ఉంటే చాలు. నా చెల్లెలికి నేనే హారతిస్తాను, అంతే కదమ్మా? నువ్వంటే కాదంటావా? గౌరీ కళ్యాణ వైభోగమే. హలో మిస్టర్ అరుణాచలం, that's why I told you that good person should do that one's job. ಅಮ್ಮ ಅವರಿಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವರವ್ರ ಕೆಲಸನ ಅವ್ರನ್ನೇ ನೋಡಬೇಕು, ಗೊತ್ತಾಯ್ತಾ? మరి నేను మాట్లాడు. ఇదేం గొడవరా? ఆవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఈవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఏ భాష మాట్లాడుతున్నా అర్థం కావట్లా. మాట్లాడు అంటే ఏంటి? లిసన్ మిస్టర్ అరుణాచలం, నేను మాట్లాడింది ఇంగ్లీష్, ఆవిడ మాట్లాడింది కన్నడ్. మాట్లాడు అంటే కన్నడంలో మాట్లాడు అని అర్థం. ఇంగ్లీష్ తెలీదు, కన్నడం తెలీదు, హిందీ తెలీదు, హారతోడు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మామయ్య పిలిచారా? అయ్యో ఏంటి సార్ సిగరెట్ అలా పడేశారు? లేకపోతే లాకర్ లో పెట్టమంటావా? వెళ్ళా. హాయ్. ఏంటి సడన్ గా రమ్మన్నావు? సడన్ గా నేను చూడాలనిపించింది. బాగా చూసుకో. నువ్వు తిని పెడతా ఉండు, నేను చూసి పెడతా. ఏంటివన్నీ? నీకోసమే, నీకెంత వేసి పెడతా అంత మంచిదని. నువ్వు తిను. నేను నీ అందాన్ని తింటా. రామ్ నిజం చెప్పు, నేనంటే నీకు అంత ఇష్టమా? చిల్లర దొంగకి స్విస్ బ్యాంక్ కీ దొరికినంత ఇష్టం. నీకు దొంగలతో తిరిగి తిరిగి ఆ భాష అలవాటైపోయింది. దొంగ పోలీసుని కదా. హలో అమ్మా, నేను. ఏనమ్మా? ఆడెవడో దొంగ సచ్చినోడు మీ నాన్న చేయి కొరికేశాడు. అయ్యో ఎప్పుడు? ఉదయం. నువ్వు వెంటనేరా. వస్తున్నాను. ఏమైంది? మా నాన్నగారికి చిన్న యాక్సిడెంట్ అయిందట, నేను వెళ్ళాలి. ఓకే బాయ్. సారీ డాడీ. హాయ్ డార్లింగ్, రారా. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అసలు ఏమైంది డాడీ? ఏ కారు వేసుకుని వెళ్ళినప్పుడు లేదా? ఈ మధ్య చెప్ప చేయకుండా కారు వేసుకుని వెళ్ళిపోతున్నాడమ్మా. మొన్న కారు డ్యామేజ్, ఇవాళ చెయ్యి డ్యామేజ్. అందుకే పెళ్లి చేసుకోరా అని నేను మొత్తుకునేది. దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ దొంగ సచ్చినోడు నేను కొరుకుతూ ఉంటే పక్కన నీ పెళ్ళాం ఉంటే చూస్తూ ఊరుకునేదా? వాడిని పట్టుకుని సారీ. బాగా నొప్పిగా ఉందా డాడీ? ప్రొక్లైనర్ లా 32 పళ్ళు గుచ్చి 1/2 కేజీ కండ పీకితే ఉండదేటండి మరి. ఇప్పుడు దాకా పిర్రగిల్లిన పిల్లల గొక్కటి గడిచాడు పాపం. నిన్ను చూశాక నొప్పి తగ్గిపోయిందిలేమ్మా. ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంట్రా? ఏం లేదు డాడీ. లేదు, ఈ క్షణం వరకు నాకు వాడి మీద కోపం లేదు, కానీ నా బంగారు తల్లి కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించాక వాడిని వదలనమ్మా, వదలను. సార్ సార్, నిన్న దొంగ విధవ మా ఇంటికి వచ్చాడండి. ఎందుకు? సారీ చెప్పడానికే? డబ్బులు లేవని తిట్టి ఖాళీ బ్యాగ్ తెచ్చిచ్చాడు. బ్యాగ్ లో డబ్బు లేదా? ఖాళీ బ్యాగ్ కేనా నువ్వు అంత అరిచింది, వాడు ఇంత ఖర్చింది? వాడు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి ఉండాలి. ఎందుకు? రెండో చేయి కూడా కనిపించుకోవడానికి. నిన్ను కాదురా, చచ్చిపోయిన మా బాబుని చెప్పుతో కొట్టాలి. ఎందుకు? మిమ్మల్ని అన్నందుకా? కాదు సార్, మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఇవాళ ప్రోగ్రామ్స్ ఏంటి? సార్ 10:30 సిటీ బ్యాంక్ మేనేజర్ తో మీటింగ్, 12 o'clock సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫరెన్స్, 4 o'clock వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం అండి. దానికి మీరు చీఫ్ గెస్ట్. సార్ ఏంటి? డబ్బులు. ఓ డబ్బులండి. అయ్యో 100 ఉందయ్యా, 10 గంటల తర్వాత ఇస్తానులే. సార్
ఒకసారి నోట్ ఇవ్వండి సార్. ఎందుకు? గాంధీ గారు నవ్వుతున్నా లేదా చూసిస్తారు. సరే త్వరగా చూసిపో. నవ్వుతున్నారండి. 100 చూసిస్తానని తీసుకెళ్తానండి. చిల్లలేదు సార్, 90 రూపాయలే కదా, తర్వాత తీసుకోండి. ఓ మేధావులకే మేధావులు, నన్నే మోసం చేద్దామనా? మర్యాదగా 100 ఇచ్చాయి. సరే సార్, 100 చిల్లర మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, అందుకని ఓ పని చేద్దాం. ఏంటది? ఓ చిన్న పందెం వేసుకుందాం, ఎవరు గెలిస్తే 100 ఆలా. ఒరే అపర మేధావితో పందెమా? ఓడిపోతావరో పిచ్చోడా, ఆలోచించుకో. నేను ఓడిపోయినా పర్లేదు సార్, తెలివైనరు మీరు ఓడిపోకూడదు. నేను ఓడిపోవడం కల్లో కూడా జరగని మాట, కానీ పందెం ఏంటో చెప్పు. ఏం లేదండి, మీరు నన్ను కొట్టాలి, దెబ్బ మీకు తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుతురా పిచ్చోడా, నాకెలా తగులుద్ది? మరి పందెం అంటే అదే కదా. అంతేనా? అయితే కాసుకో. ఎక్కడ ఉండండి సార్, ఉండండి. గురుగారు మళ్ళీ చెప్తాను, దెబ్బ మీరు కొట్టాలి, మీకు దెబ్బ తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుద్ది. ఎక్కడ కొట్టాలో చెప్పు. గురుగారు దెబ్బ మీకు తగులితే బాధపడకూడదు. అవతల ఖర్చు పని ఉంది, ఎక్కడ కొట్టాలో చెప్పు. ఈ చేతి మీద కొట్టండి సార్. ఇక్కడ కదా, కాసుకో కాసుకో కాసుకోరు. అబ్బో కొంచెం పక్కకి సైడ్ ఇవ్వండి సార్. అబ్బో అందుకని ఇది 100 దెబ్బ. నమస్తే జీ. అమ్మో వీడొస్తున్నాడే, రా బిడ్డ నీ సంగతి చెప్తా. భయ్యా భయ్యా మనం వచ్చిన పందెం వేసుకుందామా? రెడీయా? రెడీయా? అయితే నువ్వు నన్ను కొట్టాలి. అంత తప్పు పని చేసావయ్యా? అబ్బే తప్పు కాదన్నా, మరి అదే పందెం అంటే. నువ్వు నన్ను కొట్టాలి, దెబ్బ నాకు తగలాలి కానీ నీకు తగలకూడదు. మరి అదే తెలివి పని అంటే, దెబ్బ నీకు నేను కొడితే నీ తగులుతుంది, నాకెందుకు తగులుతుంది? నేనంతే అనుకున్నాను లేరా. ఇంతకు నువ్వు పందానికి రెడీయా? రెడీ. ఇంతకి పందెం చెప్పు. పందెమా? ఇదిగో ఇక్కడ కొట్టాలి, ఇక్కడ ఈ చేయి మీద కొట్టాలి. అదే ఓకే, నేను పెడతాను. నేల కరెక్ట్. అన్నయ్య నేల బాగోలేదు, ఈ చెయ్యిని ఎక్కడ పెడతా? ఎక్కడ పెట్టుకుంటావు? ఇగో ఇక్కడ పెడతా. అక్కడ నువ్వు కొట్టుకో. ఓకే, కొట్టుకో కొట్టుకో. ఇగో అన్న, దెబ్బ నాకు తగలాలి, నీకు తగలకూడదు. అచ్చి ఇదిగో దెబ్బ తగల నువ్వు ఏడవు. ఓకే, ఇగో కొడుచుకో. నువ్వు మళ్ళీ కలుగుతావు కదరా, అప్పుడు చెప్తాను ఈ పని. అయ్యో నేను ఎటు వెళ్తున్నాను? ఏటో ఇంట్లోనే తప్పించుకున్నారే, నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా. ఇదిగో ఇది తీసుకుని వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అప్రెంటిస్ లో. అప్రెంటిస్లు కాదు, అప్రెంటిస్. APPRO. చెప్పింది చెయ్యి. నేనేమైనా పరీక్ష వెళ్తున్నానా, పాఠాలు నేర్పుతున్నావు? అలా ఒక గర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకుతాను. మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్ ఫాలో. ఓకే ఓకే కమాన్. ఎవరినేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా ఏసేయ్, మొదటి డ్యూటీ అన్నాడుగా, పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను. అడుగు, వాళ్ళిద్దరిలో ఒకడు వెళ్తున్నాడు. అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా. అయ్యో, ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి? పరిగెడితే వదిలేస్తాననుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్. అఫర్ సెట్లారా చూసుకోండి రా. సారీ, వస్తున్నాం పదా. కమాన్ చార్జ్. రండి రండి, మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాసు నేను వెంటపడుతున్నాం.
ఏంట్రా చూస్తున్నారు ముద్దులాగా? వేసేయండి రా. వేసేస్తాం. ఒకటి తెచ్చాడు రా, రెండో వాడు ఎక్కడున్నాడు వెతకండి. బాబాయ్ వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా. వీడినెందుకురా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది, వేసాం. అబ్బా నేను వేసే మంది వీడి కాదురా, ఆ కిడ్నాపర్స్ ని. పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదేరా, ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్ళి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా. వీడిని పట్టుకొని కొట్టారేంట్రా అప్పర్ సెంట్లారా. గోపాలు, ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు? ఒరే గోపాల్, రే అరే మాట్లాడవేంట్రా? నమస్కారం వాజ్పేయి గారు. వాజ్పేయా? అయ్యయ్యో ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? వీడి మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా. నేను మీ బాస్ భవానీ శంకర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలు రా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ తెండూల్కర్. మళ్ళీ గుర్తుపెట్టి సరే. కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెంట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు. కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడికి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు. అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్. मैडम झांसी लक्ष्मी का घर यही है? यस ऑफ कोर्स. दिस इज मिस्टर बालाजी, मैडम्स हस्बैंड, and these two are the children. मैडम రావడానికి ఇంకా టైం పడుతుంది. तुम जाओ and wait. जाओ. हेलो नमस्कार వంది. హలో హలో కమ్ ఇన్. వెల్కమ్ చిల్డ్రన్. ఆఫీస్ అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్పండి. రండి కమాన్. ఐ లైక్ యూ బికాస్ మీరు నాలాగే లేడీస్ మైండ్ ఉన్నవాళ్ళు. నేను మా ఆవిడ్ని వెళ్ళు పని చెయ్యి అని ఇలా పర్మిషన్ ఇచ్చాను. మీరు అలా టపిమని రా పని చెయ్యి అని ఛాన్స్ ఇచ్చారు. వండర్ఫుల్. వండర్ఫుల్ ఏమిటండి, ఫ్యాంటాస్టిక్. నా ఉద్దేశంలో ఆడవాళ్ళు మంచులే, మగాళ్ళతో సమానంగా. సారీ రాలేనండి, ఖాళీ ఉండదు. యు నో హౌ బిజీ ఐఎమ్. సారీ ఏమనుకోకండి. నేను పెళ్ళైనప్పటి నుంచి మొత్తుకుంటున్నానండి, మీ ఆడవాళ్ళు మనుషులే, వంటింటి కుందేళ్లాగా ఉండిపోకూడదు, టాలెంట్ పొగచూరిపోకూడదు, బయటికెళ్ళి ఉద్యోగం చేసి ప్రూవ్ చేసుకోవాలి అని పోరగా పోరగా ఇన్నాళ్ళకి ధైర్యం చేసిందండి. ఇక నేనంటారా, పెదవది సెలవులు మురిగిపోతున్నాయి. నాకా కళలంటే ప్రాణం. యు ఆర్ రైట్. కళలు, డ్రీమ్స్ అనే సబ్జెక్ట్ మీద కాలేజీలో నేను రీసెర్చ్ చేశాను. దాంతో కళలు కాదండి గోపాల్ గారు, కళలు, ఫైన్ ఆర్ట్స్. నన్ను కాదు అదొక జాంచి, నువ్వు అన్నావు. నాకు అదో తృప్తి. అదన్నమాట. డిగ్రీలు ఎన్ని ఉన్నా నాకు పెయింటింగు, రైటింగు, యాక్టింగు లాంటి కళాపోసనంటే ఎంతో తృప్తి. కుకింగ్ అంటే మహా సరదా. నిన్న 10 నిమిషాల్లో ప్రూవ్ చేసి చూపించా మా ఆవిడికి. నాకు కూడా పత్రికల్లో వంటల పేజీ చూసి రకరకాల వంటలు చేయటం అవి. అరే నాకు కూడా సేమ్. ఝాన్సీ పాపం ఆయన వెయిట్ చేస్తున్నారు. మీ కంపెనీలో జీతాలు అవి ఎలా ఉంటాయండి? ఈ బేసిక్లు ఎలవెన్సులు చేరి. ఫర్ ఎగ్జాంపుల్ మన శివంగికి ఇచ్చిన ఉద్యోగం లాంటిది ఉందనుకోండి. వచ్చేస్తున్నా. సారీ గోపాల్, లేట్ అయింది, పద. లేట్ ఏమి ఝాన్సీ, నీలాంటి జీనియస్ ఎంత లేట్ గా వచ్చినా ఫస్టే. కమాన్ వస్తానండి, డోంట్ వరీ, హి ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. సాయంకాలం వచ్చేస్తా కదమ్మా. వస్తానండి. డోంట్ వరీ, దే ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. వస్తాను. యూ సిల్లీ మదర్. పిల్లల పెంపకం గురించి నాకు సలహాలు ఇస్తున్నావా? చిల్డ్రన్,
గోయిన్. చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్. Talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.